హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం వింగ్స్ ప్యాంథమ్కి సంబంధించిన ఒక ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ 5 ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ ఉన్నాయి. ఈ 5 ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని మీరు గివేవేలో గెలుపొందొచ్చు. గివేవే గెలుపొందడం కూడా చాలా సింపుల్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, దాంట్లో మీరు జాయిన్ అయిపోండి. రిజల్ట్ కూడా ఇదే మంత్ ఎండింగ్ రోజు దానిలోనే నేను అనౌన్స్ చేస్తాను. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీనిలో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే వింగ్స్ ప్యాంథమ్ గేమింగ్ ఇయర్బడ్స్. సో ఇక్కడ మోడల్ నేమ్ 216 ఉంది. దీనిలో మంచి ఫీచర్ ఏంటి అంటే బ్లూటూత్ 5.3, దాంతోపాటు 30 hours ప్లే టైం, IPX5 తోటి వస్తుంది. స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, ఫుల్ టచ్ కంట్రోల్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే Type-C ఛార్జింగ్ ఉంది. దాంతోపాటే మనకు ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 15 మీటర్ రేంజ్ ఉంటుందని చెప్తున్నారు. మరి 8 hours ఈచ్ ఇయర్బడ్స్లో మనకు బ్యాకప్ వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ సీల్ని కూడా మనం బ్రేక్ చేసేద్దాం. బాక్స్లో నుంచి మనం దీన్ని ఇలా బయటికి తీసిన వెంటనే లోపల వైపు మనకి ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని ప్రొవైడ్ చేశారు ఒక కవర్లో. మరి ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ కేస్ గురించి మాట్లాడినట్టయితే చాలా యూనిక్గా ఉంది. మనకు గేమింగ్ లాంటివి ఎలాగైతే ఉంటాయో అలానే ఉంది. నెక్స్ట్ దీని లోపల యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు Type-C పోర్ట్ కేబుల్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే మనకు దీనిలోనే ఇయర్ క్యాప్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటిని సైడ్కి ఉంచేసినట్టయితే ఇది ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ యొక్క కేసు. సో బ్యాక్ సైడ్ Type-C పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసిన వెంటనే చూడండి, దీని లోపలైతే మనకు ఇలా కనిపించేస్తుంది. వింగ్స్ అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. దీన్ని మనం ఇలా బయటికి తీద్దాం. మరి దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడినట్టయితే లైట్ వెయిట్గానే అనిపించేస్తున్నాయి. ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి. ఈ స్టిక్కర్ని తీసే క్రమంలోనే మనకు ఒక వాయిస్ కూడా వస్తుంది. మళ్ళీ వీటిని తిరిగి దీనిలోనే ఇన్సర్ట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఈ లైట్స్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే ఇది ఛార్జ్ అవుతుంది అని అర్థం. సో ఇది ఆల్రెడీ ఛార్జింగ్ ఉంది. ఒకసారి పేర్ చేద్దాం. సో ఇక్కడ మనకు ప్యాంథమ్ 260 అని చెప్పేసి వచ్చింది, చూసారా? దీన్ని మనం ట్యాప్ చేసేసి సో పేరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి సాంగ్స్ విందాం. ఇక్కడ టచ్ కంట్రోల్స్ గురించి మాట్లాడినట్టయితే పర్లేదు, యావరేజ్గా ఉన్నాయి. మరీ అంత ఎఫెక్టివ్గా ఏం లేవు. కానీ నెక్స్ట్ మనం సౌండ్ పెంచినప్పుడు, తక్కువ వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం మనకు ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది. కాల్ క్వాలిటీ బాగుంది. నాయిస్ క్యాన్సిలేషన్ బాగా పనిచేస్తుంది. ఈ సౌండ్ గురించి మాట్లాడితే సాంగ్స్ వినేటప్పుడు దాని గురించి మాట్లాడినట్టయితే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. లౌడ్గానే వస్తుంది కానీ బేస్ మిస్ అయింది. సో వోకల్ సౌండ్స్ బాగానే వినిపించేస్తున్నాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఒక డీసెంట్ ఇయర్బడ్ ఇది. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.